రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలాగా పంపిణీ చేయడం లబ్ధిదారుల కళ్లల్లో అంతులోని ఆనందం చూడటమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా కలిగిరి పట్టణం బీడీ కాలనీలో ఉదయం 6 గంటల నుంచి సంబంధిత అధికారులు సచివాలయ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. 1వ తారీఖున నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒక రోజు ముందే లబ్ధిదారులకు కానుకగా పెన్షన్ను అందజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయడం, వృద్ధులు, వితంతువులను ఆదుకోవడం జరుగుతోందన్నారు. సాయంత్రంలోగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని, అందుబాటులో లేని లబ్ధిదారులకు 2వ తేదీ పూర్తిగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఒక కలిగిరి గ్రామంలో ఇస్తున్నాము. కలిగిరి మండలం అంతా కూడా ఒక 4 కోట్ల రూపాయలు అంటే దగ్గర కాన్స్టిట్యున్సీనే ఒక 30-40 కోట్లు నెలకు పెన్షన్లకే ఇస్తున్నాం ఇప్పుడు మనం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ భారతదేశంలో లేని విధంగా ఇంత అమౌంట్ 4,000, 6,000, 15,000 ఎక్కడ లేదు భారతదేశంలో. ఇంత పెన్షన్ ఇస్తున్నాం. ముందు 200 ఉండింది ముందంతా కూడా. మళ్ళీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కొంచెం పెంచినాడు. చంద్రబాబు వల్ల ఈరోజు 4,000 రూపాయలు అందరికీ ఇస్తున్నాము. అదేవిధంగా మనం చాలా సంతోషమైన విషయం ఏమంటే ఈ రోజు నుంచి కలెక్టరేట్ మదనపల్లిలో, పీలేరులో ఆర్డీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, మన డివిజన్ అంతా కూడా పీలేరుకి మనకు అప్పుడు అన్యాయం చేయటం జరిగింది. జిల్లాది మనకు సంబంధం లేనితామని ఎత్తుకొని పోయి పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ మనం చంద్రబాబు గారితో ఆ రోజు కలిగిరికి వచ్చినప్పుడు ఆయన మాట చెప్పిన ప్రకారము ఈరోజు జిల్లా మనం చేసినారు. కాబట్టి మనం అందరం కూడా గవర్నమెంట్కి కానీ చంద్రబాబు గారి కృతజ్ఞత తెలుపుకోవాలా. జిల్లాగా మన కోరిక ఈ రోజుది కాదు. మదనపల్లి బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉండే ఊరు అది. ఇప్పుడు 1911లో మనకు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండింది. 1911లో 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయింది మనకు. అట్లాంటి మనకు సంబంధం లేనితామని వేసి మనల్ని ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడంతా కూడా ఇప్పుడు చాలా సంతోషం. ఈ రోజు నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్ పీలేరులో మరియు కలెక్టర్ ఆఫీసు మదనపల్లిలో స్టార్ట్ అవుతోంది. పుంగనూరు, మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు మరియు రాయచోటి కలిపి మనకు మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ అంతా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతోంది. అదేవిధంగా